ఆ దిశలోనే ముందుకు పోతుంది. కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళు ఏం మాట్లాడినా, ఎంత రాజకీయ దుమారం లేపాలని ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు ఈ కుటుంబం చెప్పే మాటలను పట్టించుకోవడం బంద్ చేసిండ్రు. నిన్నటితోటి వీళ్ళ వింత ఆలోచన పరాకాష్ఠకు చేరింది. వీళ్ళకేమైనా ఉన్మాదులైనరా వీళ్ళు అని చెప్పి ఈరోజు బయట ప్రజలు చర్చ పెడతా ఉన్నారు. కేసీఆర్ గారికి కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మన చట్టసభలు నడుస్తూ ఉన్నాయి. మీకు రాజ్యాంగం పట్ల కానీ, అంబేద్కర్ గారి పట్ల కానీ, మన రాజ్యాంగ నిర్మాతల పట్ల కానీ ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఈ అసెంబ్లీ సెషన్స్కు మీరు రండి. మీ అనుభవాలను విమర్శను చేయండి. కానీ ఆ అపోజిషన్ లీడర్గా ఏదైతే మీరు ఎన్నికైనరో ఆ కుర్చీని అపవిత్రం చేయకండి దయచేసి. అది మీకు మీ ఆలోచనలో అది పూచికపులతో సమానం అన్నట్టుగా మీ ప్రవర్తన ఉంది. దయచేసి ఇది మంచిది కాదు. ఇన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలిచి ఎన్నో పదవులు అనుభవించిన మీరు ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పదవిని హుందాగా నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కించపరిచే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఈరోజు మీరు ఉంటారు, రేపు ఇంకొకరు ఆ పదవిలోకి వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఆ పదవి ఔన్నత్యాన్ని దయచేసి తగ్గించొద్దు అని చెప్పి ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను కోరుతా ఉన్నా. ఒకవేళ మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి పూచిక పుల్లతో సమానం అనుకుంటే దయచేసి రాజీనామా చేయండి. ఆ పదవికి రాజీనామా చేయండి. మీ ఎమ్మెల్యేకి రాజీనామా చేయమని నేను అనట్లే. ఆ పదవి నుంచి తప్పుకొని ఇంకెవరికైనా ఆ పదవి ఇవ్వండి. అంటే మీ దృష్టిలో సమర్థులైన ఎమ్మెల్యేలు ఎవరు మీకు లేరా? ఆ పదవి నిర్వహించే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు లేరా? ఏ ఎస్సీ సంబంధించిన, ఎస్టీకి సంబంధించిన, మైనార్టీకి సంబంధించిన, బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేదా? ఒకవేళ నీ మనసులో అటువంటి అర్హత ఉన్న ఎమ్మెల్యేలు మీ పార్టీలో లేరు అని మీరు అనుకుంటే కనీసం ఆ కుర్చీని మీ అల్లునికో కొడుక్కో ఇచ్చి ఆ కుర్చీ ఔన్నత్యాన్ని కాపాడండి దయచేసి. ఎవరెవరినో ఒకరిని ఆ కుర్చీలో కూర్చోబెడితే సభా మర్యాదను పాటించిన వాళ్ళు అవుతారు, మన శాసనసభకు గౌరవాన్ని తెచ్చిన వాళ్ళు అవుతారు. ఈ సూచనను